అమలాపురం కిమ్స్ కాలేజీ గ్రౌండ్ లో వర్షం పట్టించుకోకుండా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా దినోత్సవంలో ఎంపీ హరీష్ బాలయోగి, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. ఒత్తిడి లేకుండా యోగాసనాలు చేయడం వల్ల శక్తి బలం సమకూరుతుందని తెలిపారు. ఆరోగ్యం మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ యోగాని అలవాటు చేసుకోవాలని సూచించారు. మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించడం. యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 నిర్వహిస్తున్నాం. ఈ తేదీ ఉత్తరార్ధ గోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్ సంవత్సరంలో ఈ రోజు 9గా ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలోని సుమారు 5 లక్షల మందితో పాటు ఆయన అక్కడ కూడా యోగా డేలోని ఆయన భాగ్యస్వామి రావడం కూడా మేమందరం ఒకటే తెలియజేస్తాం. ఈ రోజు మీ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ వెల్నెస్ గురించి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీరు సుమారు అట్లీస్ట్ ప్రతి రోజున 1 గంట సేపు మీరు కానీ దీనికి గంట సేపు కేటాయిస్తే మీలోని ఉన్న ఒక మెంటల్ వెల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మనము రాష్ట్రం అయినా సరే దేశం అయినా పనులు పెడుతుందో, ఇందులోని మనమందరం కూడా ఒక మెంటల్ వెల్నెస్ తో మనం కూడా ఎదుర్కోవాలంటే యోగా అనేది మీకు చాలా అత్యంత అవసరం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అలాగే ఈ జిల్లాలోని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మన ఈవెంట్ యోగా ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అరౌండ్ 2-3 days బ్యాక్ నుంచి ప్రిపరేషన్స్ చేసాము. బట్ డ్యూ టు రెయిన్ఫాల్ మనకి కొంచెం ఇక్కడ అరేంజ్మెంట్స్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. బట్ స్టిల్ మాక్సిమం వీఆర్ ట్రై టు డూ ఓన్లీ ఆన్ ద వర్టికల్గా నిలబడి చేసే ఆసనాలు చేసాము. పార్వతీపురం